దేవునికి దక్కనటువంటి నీవు, దేవుడికి దక్కనటువంటి నీ పిల్లలు నీకు దక్కుతారా? దేవునికి దక్కనటువంటి నీవు, దేవుడికి దక్కనటువంటి నీ పిల్లలు నీకు దక్కుతారా? అర్థమైందా? దీని గురించి మనం బైబిల్లో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇది కళ్ళ మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు, దేవుడు నెరవేర్చినటువంటి మాటలు తప్ప ఏదో కల్పితం మాటలు కాదు. బైబిల్లో ఉన్న మాటలే మనం తెలుసుకున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన పిల్లల్ని నువ్వు పెంచాలని, ఆయన పిల్లల్ని నువ్వు పెంచాలని, నీ కోసం పెంచాలని, ఆయన కోసం పెంచాలని, నీ కోసం పెంచుకోమని కాదు. ఆలోచించండి. ఆయన పిల్లలు మనందరూ ఎవరివి? ఆయన పిల్లలవి. ఎవరి కోసం పెంచమన్నాడు? ఆయన కోసం పెంచాలని నీకు ఇచ్చాడు, నీ గర్భంలో ఇచ్చాడు. నువ్వు ఆయన కోసం పెంచకుండా వదిలిపెట్టేసావు. అదే నువ్వు చేసినటువంటి భయంకరమైన తప్పు, భయంకరమైనటువంటి తప్పు. తర్వాత నువ్వు కూడా దేవుడి కోసం బ్రతకపోతే నువ్వు దేవుడికి దక్కవో, నీ బిడ్డ దేవుడికి దక్కడు. చివరికి భూమి మీద ఉండగా నీ బిడ్డ నీకు దక్కడు. అర్థమైందా నా మాటలో? నీ బిడ్డ నీకు దక్కడం. నీ ఓపికతో ఉన్నంత వరకు నీ బిడ్డకు నువ్వు చేసి పెడతావు, తింటాడు, తినిద్ది. నువ్వు మంచాన్ని పడతావు చూసావా, అప్పుడు చూపిస్తాడు నీ తడాక, అతని తడాక. బైబిల్లో రాయబడి ఉన్న మాటలు నేను చెబుతున్నాను. భవిష్యత్తు జరుగుతున్న ఈ మాటలన్నీ కూడా, లోకంలో చూస్తున్నాం ఈ మాటలు కూడా, చూపిస్తాడు తడాక. ఎన్నో బాధలు నువ్వు పడతావు, ఎన్నో కష్టాలు నువ్వు పడతావు. ఒకవేళ నోరు పడిపోయినా, కాళ్ళు చేతులు పడిపోయినా, తినటానికి నీ నోటికాడికి భోజనం వెళ్ళేటప్పుడు అది కింద పడినా, పట్టిన అన్నం తీసుకొచ్చి నీ నోట్లో పెట్టరు. నిన్ను చూసి అసహించుకుంటారు, నిన్ను చూసి ద్వేషించుకుంటారు, నిన్ను చూసి ముక్కులకు గుడ్డడ్డం పెట్టుకుంటారు, నిన్ను చేదరించుకుంటారు. ఎంతగా ప్రేమించావో అంతగా విసర్జిస్తారు నిన్ను. అర్థమైందా? ఎంతగా ప్రేమించావో అంతగా నిన్ను విసర్జిస్తారు. దేవుడి మాట నువ్వు వినలేదు కాబట్టి నిన్ను విసర్జిస్తారంతే. ఏది దేవుడి మాట వింటే విసర్జించరా? విసర్జించరు. రాసుకోండి మీరు, దేవుడి మాట వింటే విసర్జించరు. ఇది సత్యం. ఒకవేళ దేవుడిని నమ్మిన వారు చాలామంది కూడా విసర్జిస్తున్నారుగా అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఆడ నమ్మలా, వాళ్ళు నమ్మినట్టుగా నటిస్తున్నారు. నమ్మితే విసర్జించరు, నమ్మినట్టుగా నటించేవారైతే విసర్జిస్తారు. అది నమ్మిన వారికి నటించే వారికి తేడా. కాబట్టి దేవుడు నమ్మి నటించే వారి గురించి మనకొద్దు, వాళ్ళ గురించి మీరు మోసపోవద్దు. బైబిల్ చెప్పిందంటే అది వాస్తవమై జరిగిద్ది, అది వాస్తవం. కాబట్టి దేవుడికి దక్కనటువంటి నీవు, నీ బిడ్డ, నీకు నీ బిడ్డ దక్కుతాడా అనేది మనం ఆలోచిస్తే ప్రేమేంద్రుడి బిడ్డలారా, దేవుడి బిడ్డల్ని నీ బిడ్డలకి నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చి నీ గర్భంలో ప్రవేశపెట్టి, గర్భంలో కూడా బయటికి ప్రవేశపెట్టి ఆయన కోసం పెంచాలని, ఆయన కోసం పెంచి నా బిడ్డల్ని పట్టభద్రులుగా చేయాలని, భూమి మీద యథార్థవంతులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకి బిడ్డల్ని అప్పగిచ్చాడు దేవుడు. తండ్రి అనే దేవుడు అప్పగిచ్చాడు. దీని గురించి ముందుగానే ధర్మశాస్త్రంలో కొన్ని మాటలు రాయించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూద్దాం. మొదటగా ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడో ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. చూడండి, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు
నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఏమన్నాడండి? దీర్ఘాయుష్మంతుడగునట్లు నీవు స్వాధీనపరుచుకొనబోవు ఏరు దాటి వెళ్ళుతున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చూసారా, ఇశ్రాయేలుకి కట్టడలు విధులు ఆజ్ఞలు చెప్తున్నాడు మోషే గారి ద్వారా. ఇశ్రాయేలుకి మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో ఈ కట్టడలు ఈ విధులు మీరు నెరవేర్చాలి అని ఇశ్రాయేలుకి కానాను దేశం అడుగు పెట్టకముందే ముందుగానే చెప్తున్నాడు. వాటిల్లో ఒకటైనటువంటి ఒక ఆజ్ఞ గురించి చెప్తున్నాడు. చూడండి 6వ వచనంలో చూడండి, 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను. ముందు తల్లిదండ్రులకు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ పెద్దలకు చెప్తున్నాడు ఏమని? నీ అన్ని పూర్ణంగా ఉండాలి, అసంపూర్ణంగా ఉండకూడదు. చాలామంది అసంపూర్ణం అనమాట. మాటిస్తారు చేయరు, మాటిస్తారు నెరవేర్చరు, అంత అసంపూర్ణమే. ఇది పనికిరాదు దేవుడి దగ్గర. పూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. ఎక్కడ అంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ముందు నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులారా, ముందు మీ హృదయంలో ఉండవలెను. తర్వాత నీవు చూడండి ఉన్నాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఏమండి అభ్యసించ చేయమన్నాడా? ముందు మాటలు ఎవరిలో ఉండాలన్నాడు? ముందు పెద్దవారిలో ఉండాలి. పెద్దవారిలో లేకపోతే మరి సామెత ఉందిగా, లోకంలో సామెత ఉందిగా. ఏముంది సామెత? ఒక సామెత ఉంది లోకంలో. ఏం సామెత ఉంది? ఆవు వచ్చి చేలో మేస్తే దూడ ఆడ మేసిద్దంట, గట్టును మేసిద్దా? ఆవు కూడా దూడ కూడా చేలో మేసిద్దని లోకంలో సామెత ఉంది. అలాగే పెద్దవారి హృదయంలో ఉండాలంట ఆయన మాటలు, ఆయన కట్టడలు, ఆయన విధులు పెద్దవారి హృదయంలో సంపూర్ణంగా ఉండాలంట. ఏదో మసకగా అసంపూర్ణంగా ఏదో నమ్మానులే, ఏదో వెళ్తున్నానులే, నేనంటే ఇష్టం దేవుడికి ఎంతో అని కళ్ళ మాటలొద్దు. సంపూర్ణంగా ఉండాలి ఏదైనా దేవుడితోటి. పరాశకాలు ఆడకూడదు దేవుడి దగ్గర, వేషధారను చూపించకూడదు దేవుడి దగ్గర. సంపూర్ణంగా ఉండాలని చెప్తున్నాడు. సంపూర్ణంగా ఉండాలి. తర్వాత నీవు నీ బిడ్డలకు వాటిని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు. ఏమండి ఈ పనులు మనం ఎప్పుడు చేయమండి, అది అసంభవం అండి. అంతా లోకరీతిగానే చెప్పుకుంటాం, లోకరీతి మాటలు చెప్పుకుంటాం. కూర్చున్నప్పుడు లోక మాటలే, నడుస్తున్నప్పుడు లోక మాటలే, పండుకున్నప్పుడు లోక మాటలే, కడుపు కోసం ఏం తిందాం ఏం తాగుదాం వీటి మాటలే తప్ప దేవుడి మాటలు ఎప్పుడూ చెప్పుకోం. రానీదు దెయ్యం కానీ అది చేయాలంటున్నాడు. చెయ్యాలి అది. నీ వెంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి, నీ బిడ్డలకు వాటిని తెలియపరచాలి. మీ బిడ్డల్ని వాక్యంలో పెంచాలి అని చెప్తున్నాడు. పెంచాలని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 13:24 చూడండి ఉన్నాడు. సామెతల గ్రంథం 13:24 వచనంలో, అధ్యాయం 24 వచనం. బెత్తము వాడని వాడు తమ కుమారుడికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. చూసారా ఉన్నాడు. బెత్తము ఎవరైతే బెత్తం వాడాడో ఆ బెత్తం వాడని వాడంట కుమారుడికి ఏమైపోతాడంట? విరోధి అయిపోతాడంట. ఇదేంటి? బెత్తం వాడితేనే కదా విరోధి అయ్యేది. కొడితే మా నాన్న పద్దాకలా కొడుతున్నాడని విరోధం పెట్టుకుంటాడు. మరి బెత్తం వాడకపోతే విరోధి అవుతాడు అంటున్నాడేంటి? అంటే బెత్తం అంటే ఏంటి? వాక్యం వాడాలి నీ కుమారుని దగ్గర. వాక్యంతో కొట్టాలి నీ కుమారుణ్ణి. కొడితేనే వాడు విధేయుడు అవుతాడు. నువ్వు లోకంతో కొట్టావు అనుకో, వాడు అవిధేయుడు అయిపోతాడు. పనికిరా. నీ మాట కూడా వినడు, దేవుడి మాట అస్సలు వినడు. లోకంతో నీ లోక పనులతో కొడుతున్నావు నువ్వు.
ఇది నిజం. వద్దు. బెత్తం వాడని వాడు తన కుమారుడికి విరోధి. 23:14 వచ్చిన కూడా చూడండి. 23:14 వచ్చిన సామెతల గ్రంథం 23:14 వచ్చిన. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల చూడండి 13 వచ్చిన. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల 13 వచ్చిన కూడా చూడండి. నీ బాలురను శిక్షించడం మానుకొనకము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావక ఉండును. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళంనకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. అర్థమైందా? దేంతో కొట్టమంటున్నాడు? బెత్తంతో కొట్టు. చిన్ననాటి నుండే కొట్టు. చిన్ననాటి నుండి కొట్టామనుకో బెత్తంతో, బెత్తం అనగా వాక్యంతో కొట్టాలి. వాక్యంతో కొడితే అతని మనసు ఇరిగిద్ది. లోకంలోకి ఎగిరిపడుతుంది, లోకంలోనికి ఎగిసిపడుతుంది, లోకంలోనికి ఇరగొట్టు. బెత్తంతో కొట్టు. దేవుడి వైపు మళ్ళించు. చిన్ననాటి నుండి బెత్తంతో కొడితే అతను సావకుండా నువ్వు కాపాడతావు. అతని పాతాళానికి పోకుండా నువ్వేం చేస్తావు? కాపాడతావయ్యా. చూసావా? పాతాళానికి పోకుండా నువ్వు కాపాడతావు. ఇది దేవుడు చెబుతున్న మాటలు, నా మాటలు కాదు. పాతాళానికి పోకుండా నువ్వు అతను కొట్టాలి. వాక్యమైన బెత్తంతో కొట్టాలి. చిన్ననాటి నుండి కొట్టాలి. కొడితే అతను సావకుండాను పాతాళానికి పోకుండాను నువ్వే కాపాడిన పడవుతావు. ఎందుకంటే నీకు అప్పగించాడు బిడ్డల్ని. నీకు అప్పగించిన బిడ్డలు నీ ఇష్టం వచ్చిన నువ్వు వాడుకుంటావా? వద్దు. దేవుడి శాపం నీ మీదకి రాబోతుంది. దేవుడి ఉగ్రత నీ మీదకి రాబోతుంది. దేవుడు చెప్పినట్టు చెయ్యి. చాలామందికి తెలియదండి ఈ విషయాలు తెలియక పొరపడుతూ నాశనం వెంబడి నాశనం తెచ్చుకొని పొరపడుతున్నారు. తెలియదు నిజాలు. తదుపరి 29 వచ్చిన చూడండి. 29:15 వచ్చిన కూడా సామెతలు 29:15 వచ్చిన. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. చూసిరేమన్నాడు? బెత్తమును గద్దింపును ఏం కలుగజేసిద్దంట? జ్ఞానమును కలుగజేసిద్ది. నీ బిడ్డకు జ్ఞానం కలుగజేసిద్ది. ఎవరికైనా జ్ఞానం కలుగజేసిద్ది. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అదుపు లేని బాలుడు, బెత్తం వాడని వాడు అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తీసుకొస్తాడంట. తల్లికి అవమానం తీసుకొస్తాడు అన్నాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు అన్నాడు. ఏం లేకపోతే? దేవోక్తి లేకపోతే. దేవోక్తి అంటే దేవుడి యొక్క మాట. దేవుడి యొక్క మాట లేకపోతే జనులకు కట్టు ఉండదు, కట్టుబాటరు. తెగినటువంటి తాడు తెగినటువంటి మరి గేదతో సమానంగా ఉంటాడు. ఒక్కొక్క పిల్లని చూడండి, కట్టేసేస్తారు. కట్టేసేసి బాగా అరిసిద్ది. అది విడిచిపెట్టారు అనుకో, ఎవరి మీద పడి పీకిద్దో తెలీదు. కట్టు లేకపోతే అలా ఉంటాడు మనిషి. అందుకని కట్టు అనేది వాక్యంతో కట్టు కట్టుకోవాలి. నీ హృదయానికి కట్టుకోవాలి. తదుపరి ఎఫెసీ పత్రిక 4 కొత్త నిబంధనలో కూడా ఏమంటున్నాడు చూడండి. బెత్తం వాడమని చెప్పాడు కదా. బెత్తం వాడండి, వాడకపోతే పాతాళానికి పోతాడు అని చెప్పాడు. చిన్ననాటి నుండి పెంచమని చెప్పాడు. పెంచకపోతే పాతాళానికి వెళ్ళిపోతారని చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు చూద్దాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని, ఏమండి పిల్లలకి ఏం చెబుతున్నాడు? మీకు మేలు కలగాలంటే మీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై ఉండు. వాక్యం పట్ల ఉండి సన్మానించాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం పట్ల ఉండి సన్మానించాలి. వాక్య ప్రకారం నడుస్తూ సన్మానించాలి. నీ తల్లిదండ్రులు సన్మానించాలి. అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడివై ఉందువు. తర్వాత ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక, అది చూడండి, మీ పిల్లలకు కోపం రేపొద్దు అంటున్నాడు. కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. ఎక్కడ పెంచాలి? ప్రభు యొక్క
శిక్షణలోను బోధలోను వారిని పెంచమంటున్నాడు. నువ్వెక్కడ పెంచుతున్నా? నువ్వు పెంచే పెంపకానికి చర్చికి కూడా రారు, అనుమానం లేదు, గుర్తుపెట్టుకుని. చర్చికి కూడా రారు నీ పెంపకంలో. చాలా జాగ్రత్త, ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మారండి, మారు మనసు తెచ్చుకోండి. నీ పెంపకంలో చర్చికి రాడు, నీ పెంపకంలో బైబిల్ చదవరు, నీ పెంపకంలో ఏది వాక్యం ఎక్కదు. దేవుళ్ళో పెంచండి, ముందు మీరు పెరగండి, మీ బిడ్డను దేవుళ్ళో పెంచండి అని చెప్తున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. ఏమండి, మీ పిల్లలకు కోపము రేపొద్దు అంటున్నాడు. పెంచకపోతే కోపం రేగిద్ది, గుర్తుపెట్టుకోండి. బిడ్డల్ని దేవుళ్ళో పెంచలేదనుకో కోపం రేగిద్ది. కోపం రేగుట వల్ల ఏం జరిగింది తెలుసా? నిన్ను చంపుతారు, నీకు మొత్తం మహానేయరు. చాలామంది తల్లిదండ్రులు చంపుతున్నారు, నిర్దాక్షిణ్యంగా తల్లిని చంపుతున్నారు, నిర్దాక్షిణ్యంగా తండ్రిని చంపేస్తున్నారు. పాపం రేగుతుందంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు చేసినటువంటి మిస్టేక్, పొరపాటు. ఏంటది? బిడ్డల్ని దేవుళ్ళు పెంచల. ఇది నిజం. తండ్రులారా మీ బిడ్డలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. 4వ వచనం. కాబట్టి మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను మరి వారిని పెంచమన్నాడు. లోకంలో నువ్వు ఎక్కడ పెంచినా కానీ నీకు ఫలితం ఏమి ఉండదు, నీకు దక్కడు. లోకానికి దక్కుతాడు, లోకాశలకు దక్కుతాడు, సాతానుకు దక్కుతాడు, నరకానికి దక్కుతాడు, నీకు మాత్రం దక్కడు. సుక్కలు చూపిస్తాడు నీకు. అంటారు లోకంలో ఆ మాట అందుగా, సుక్కలు చూపిస్తారా నీకని? నీకు చూపిస్తాడు మంచంలో పడినప్పుడు చుక్కలు. దేవుడి కంటే ఎక్కువగా నీ బిడ్డలు ప్రేమించావు కదా నువ్వు. దేవుడి కంటే దేవుడు చెప్పిన మాటలను విసర్జించి పట్టించుకోకుండా లెక్క చేయకుండా బిడ్డల్ని పెంచమని చెబితే వదిలిపెట్టావు కదా, నీకు చుక్కలు చూపిస్తాడు రేపు. ఎందుకంటే దేవుడిని నేర్పించావు కదా, దేవుడిని బాధ పెట్టావు కదా, నీకు చుక్కలు చూపిస్తాడు దేవుడు. పిల్లలు నీకు పెద్దవాడైనాక. నిజమండి, ఈ మాటలు ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. నేనుండా లేకపోయినా సరే ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఈ వాక్యం ఎందరైతే వింటారో ఈ జరిగేది భవిష్యత్తు ఇదే, అనుమానమే లేదు. కాబట్టి చూడండి, మత్తయి సువార్త 19:14 వచనం కూడా మనం చూడగలిగితే, మత్తయి సువార్త 19:14 వచనం. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి వెళ్తుంటే ఎల్లబాకండి ఆటంకపరుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు. ప్రభు వారిని ఉద్దేశించి ఏమన్నాడంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. ఏమన్నాడంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి అన్నాడు. ఏమండి, రానీయుడి అన్నాడు. నువ్వేంటి ఆటంకపరుస్తున్నావేంటి? ఏం అప్పగిస్తున్నావు? ఏం అప్పగించి ఆటంకపరుస్తున్నావు? ఆ బిడ్డలు ఎవరు? నీ బిడ్డలు అనుకుంటున్నావా? నీ బిడ్డలు కాదు. కొంచెం లోతుగా ఆలోచించు. నీ బిడ్డలు కాదు నాయన, దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చి గర్భంలో నిన్ను పెంచి నా వారిగా చేయాలని, నా బిడ్డలుగా చేయాలని నీ భార్య గర్భంలో ఇచ్చి, తల్లిదండ్రులకి ఇచ్చి ఆయన కోసం పెంచమని ఆయన బిడ్డలు నీ బిడ్డలుగా ఇచ్చి నా కోసం పెంచమని ఇస్తే నీ బిడ్డలైనట్టుగా నువ్వు వాడేసుకుంటున్నావు. ఆ బిడ్డల్ని నీ అవసరాల కోసం ఆ బిడ్డలు వాడేసుకుంటున్నావు. ఎంత తప్పు చేస్తున్నావు తెలుసా? ఎంత నేరం చేస్తున్నావు తెలుసా? చూడండి, ఈ ప్రపంచం చాలా నేరం చేస్తుందండి, దేవుడికి అన్యాయం చేస్తుందండి. దేవుడి బిడ్డలు దేవుడికి ఇవ్వకుండా తన స్వార్థపూరితమైన ఆలోచనల కోసం బిడ్డల్ని బలి చేసుకుంటుంది, దయ్యానికి బలి అర్పించేస్తున్నారు. ఇది చాలా నేరం, చాలా ఘోరం, చాలా తప్పు కూడా. అందుకని చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియండి అన్నాడు. ఒకవేళ రానియకపోతే ఏం జరుగుతుంది తెలుసా? అది కూడా చెప్తాను నేనండి. ఏం జరిగిద్ది? బెత్తం వాడిన కుమారుడు ఏమవుతాడు అన్నాడు? చచ్చిపోతాడన్నాడు. అలాగే నరకంలో, పాతాళంలో పడతాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు శిలువ యాగంలో శిలువ అవుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వస్తారండి. స్త్రీలు
వచ్చి ఆయన సిలువ వేస్తున్నప్పుడు అందరూ ఏడుస్తారు, ఆయన చూసి ఏడుస్తారు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడండి. ఒకసారి చూడండి, లోకాసు వార్త 23:28 వచనం. లోకాసు వార్త 23:28 వచనాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త 23:28 వచనం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవద్దు. నా గురించి మీరు ఏడుస్తున్నారేంటి? మీ గురించి మీరేదో ఏడవనట్టుగా, మీ గురించి మీరేదో ఏడవలసిన అవసరం లేనట్టుగా నా గురించి ఏడుస్తున్నారేంటి? వద్దు వద్దు వద్దు. మీకు రాబోతున్న కీడుని గురించి ఏడువుడి, మీ మీదకు రాబోతున్నటువంటి ఉపద్రవము గురించి ఏడువుడి. సజీవుడను పునరుద్ధానుడు అవుతున్నటువంటి నా గురించి మీరు ఏడుస్తున్నారేంటి అని అంటున్నాడండి. నా గురించి మీరు ఏడవద్దు. ఏమన్నాడు చూడండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మీ పిల్లల మీదకి, మీ మీదకి రాబోతున్న ఉపద్రవాలు అంతా ఎంత కాదు, భయంకరమైన ఉపద్రవాలు మీ పిల్లల మీదకి రాబోతున్నాయి. నా కార్యాలు చూసి కూడా నన్ను నమ్మలేదు, నా మాటలు విని కూడా నన్ను నమ్మలేదు, నేను చెప్పింది వింటూ కూడా నేనేం చెప్పినా చేయట్లేదు. కాబట్టి ఇదిగో మీ మీదకి విపత్తు రాబోతుంది, ఉపద్రవాలు రాబోతున్నాయి. మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి. మీరు మారకపోతే మీరు పోతారన్నాడు. మీరు మారకపోతే, మీ బిడ్డల దేవుళ్ళు పెంచకపోతే మీ బిడ్డలు కూడా మీద కూడా ఉపద్రవం రాబోతుంది, వాళ్ళు పోబోతున్నారు నరకానికి. మీ బిడ్డలు మీ గురించి ఏడవండి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కానీ మనకెట్ట ఉంది తెలుసా? సంతోషంగా ఉంది. దేవుళ్ళకి దూరం అయిపోతే ఆనందపడుతున్నాం. పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మనం. గొప్ప విశ్వాసులు మనం. నిజమండి, నిజం. చిన్ననాటి నుండి పెంచే బాధ్యత తల్లిదండ్రులకు దేవుడు అప్పగిస్తే దానిని పట్టించుకోకుండా విస్మరించి తోసిపుచ్చేసేస్తున్నారు, ఆయన మాటను పక్కన పెట్టేస్తున్నారు. అందుకే ఏమంటారు తెలుసా? నన్ను దాటిపోవాడు ఎవడైనా నావాడు కాడు. నువ్వేమనుకుంటున్నావంటే నేను ఆయన వాడనని. ఉట్టిదే, నువ్వు ఆయన వాడు కాదు. ఎప్పుడు అయిపోయావు సాతాను వాడు. సాతాను వాడు అయిపోయావు. నువ్వు ఆయన వాడు ఎలా అయిపోతావు? చెప్పింది చేయనప్పుడు నువ్వు ఎలా అవుతావు ఆయన వాడు? కాబట్టి మరి ఆయన వాడు అవ్వాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి. ప్రేమికుల బిడ్డలారా, సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే ఏలీ యొక్క కుమారులు. ఏలీ దేవుడి యొక్క యాజకుడు. దేవుని యొక్క యాజకుడైనటువంటి ఏలీ యాజకత్వం చేస్తున్నప్పుడు తన బిడ్డల విషయమై అశ్రద్ధను చూపించాడు. తన బిడ్డల్ని పెంచుతున్న విషయంలో అశ్రద్ధను చూపించాడు. అశ్రద్ధను చూపిస్తూ ఆ బిడ్డల్ని వదిలేసాడు, పట్టించుకోలేడు. అలా వదిలేసినప్పుడు బెత్తము వాడలేదు, తన బిడ్డలకు బెత్తం వాడలేదు. బెత్తం వాడకుండా వదిలేసాడు. వదిలేస్తే ఏం జరిగింది తెలుసా? ఆ బిడ్డలు దుర్మార్గులుగా మారిపోయారు, దుష్టులుగా మారిపోయారు, అకాల మరణాన్ని తెచ్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇది వారికే కాదు సుమి, దేవుడి యందు విశ్వాసం లేకుండా, విస్మరించి పట్టించుకోకుండా లోకంలో నువ్వు తిరుగుతుంటే ఇదే గతి ఎవరికైనా పట్టిద్ది. దుష్టాంతంలోనే ఎత్తి చూపుచున్నాను. ఆనాడు దుష్టాత్మంగా నడుస్తున్న వారికి ఏం జరిగిందో ఈనాడు నన్ను విస్మరిస్తే అది వారికి జరిగిద్దని చెప్పాడు కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం. దుష్టాంతంలోనే ఎత్తి చూపుచున్నాను నేనని చెప్తున్నాడు. కాబట్టి ఏం జరిగిందో చూడండి. ఆయన యాజకత్వం చేస్తున్నాడు ఏలీ గారు. తన కుమారులు ఏం చేస్తున్నారు చూడండి. ఏలీ కుమారులు చూడండి. ఆయన ఎవరు? యాజకుడు. వీళ్ళు ఎరగని వారు. ఏంటిది ఈ వ్యత్యాసం ఏంటి? ఆయన నా బిడ్డలు దేవుళ్ళు ఎదుగుతున్నారులే అని అనుకున్నాడు. పట్టించుకోలేదు, వదిలేశాడు. దుర్మార్గులుగా మారిపోయారు. యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారా? మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవాలయానికి సేవ చేయటానికి వస్తున్నటువంటి స్త్రీలతో సాంగత్యం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, వారిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గులుగా ప్రవర్తించినటువంటి వారిని దేవుడు ఎత్తేయాలని చూశాడండి. దేవుడు చంపేయాలని చూశాడు వారిని.
చంపేశాడు కూడా. అప్పటికి ఏలీకి తెలిసిన తర్వాత హెచ్చరిక చేస్తాడు, ఏంటయ్యా మీరు చేస్తున్నది తప్పు కదా, పాపం కదా, ఏంటి ఇలాంటి పని మీరు ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు వాళ్ళు అసలు వినలేదంట. ఏలీ మాట కూడా వినలేదంట. ఎందుకు వినలేదు తెలుసా? సావుని నెత్తి మీదకు తెచ్చుకుంటున్నారు కాబట్టి వినలేదు. నిజమండి. 22వ వచనం చూడండి. 22వ వచనం. ఏలీ బహువృద్ధుడు ఆయను ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నిటినీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఏమన్నా చూడండి, పిలిచాడండి. యాజకుడు కదా, పిలిచాడు. తెలియదు అంతకుముందు ఆయనకి. నా బిడ్డలు బాగానే పెరుగుతున్నారని వదిలేశాడు, పట్టించుకోలేదు. ఇక ఎప్పుడైతే ఇట్లా చేస్తున్నారని తెలిసిన తర్వాత పిలిపించి అడుగుతున్నాడు, ఏంటయ్యా మీరు చేస్తున్నది? దేవుడితోనే తప్పు చేస్తున్నారా? దేవుడికే వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారా? అయితే ఏమంటున్నాడు చూడండి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. మీకు మృత్యువు తీసుకొచ్చి పెట్టిద్ది, మీకు మరణం తీసుకొచ్చి పెట్టిద్ది. మంచిది కాదు ఇది. నాకు వినపడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యెహోవా ప్రజలను అతిక్రమింపజేయకూడదు. మన స్వనీతిని పూనుకోకూడదు. స్వనీతిని వద్దు. దేవుడి నీతిని మనం స్థాపించబూనుకోవాలి. అది కష్టమైన నష్టమైన ఏదైనా సరే దేవుడి నీతిని మనం స్థాపించబూనుకోవాలి. యెహోవా ప్రజలను అతిక్రమింపజేయకూడదు. వారు ఆయన ప్రజల్ని అతిక్రమింపజేశారు. దేవుడికి ధూపం వేయటానికి కూడా విసుక్కున్నారు. దేవుడికి బలి సేవ చేయటానికి కూడా విసుక్కున్నారు వాళ్ళు. అక్కడికి వచ్చేటటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వీరి వలన విసిగిపోయారు వాళ్ళు. ఈ యొక్క యాజకుని యొక్క కుమారులు ఏలీ కుమారుల వల్ల. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నరుడికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయుడు గాని ఎవడైనా యెహోవా విషయంలో పాపము చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? యెహోవాకి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు. దేవుడికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు. ఇక మీ గురించి ఎవరు విజ్ఞాపన చేస్తారు అని అంటున్నాడండి. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడి బిడ్డలు మీ బిడ్డలుగా ఇచ్చి దేవుడి కోసం పెంచమన్నప్పుడు మీరు పెంచుతున్నారా? పెంచినప్పుడు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నారు? దేవుడికేనా? మిమ్మల్ని గురించి ఎవరు అడగాలి? ఇంకా ఎవరు అడగటానికి వీలు లేదు. దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత అయితే ఇన్ని చెప్పినా కానీ వాళ్ళు వినలేదండి. పెడచెవిని పెట్టారు, చేసే పనులు చేస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? యెహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. ముదిరిపోయారు. బాగా గుర్తుపెట్టుకుని, ముదిరిపోయిన వాళ్ళు వినరండి. ముదిరిపోయిన చెట్టు ఆడినిద్ది, ఏడ వంగిద్ది. మొలకలో ఉన్నప్పుడు లేతగా ఉన్నప్పుడు నువ్వు ఇటు ఉంచితే అటు వంగిద్ది. బాగా ఇంత లావున ఈ ముదిరిపోయింది అనుకో, వంగిద్దా? బాగా లాగేవనుకో నిన్నే ఇసిరి ఆడగొట్టిద్ది. కొమ్మ లాగేవనుకో కొమ్మంపటి వెళ్తావు, పైకి పడతావు. ముదిరిపోయారు. తన తండ్రి మాట వినలేదు, అటు దేవుడి మాట వినలేదు. పాపం ఎక్కువైపోయింది, మొర వెళ్ళిపోయింది. తీసేయమన్నాడు. తీసేయబడతారు వీళ్ళు. చూడండి ఆ మాట ఒకసారి చనిపోతారండి వీళ్ళు. అదే సమయాల గ్రంథం 4:11 వచ్చింది చూడండి. మొదటి సమయంలో 4:11 వచ్చింది. మరియు దేవుడి మందసము పట్టబడెను. అది కాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. చూసారా? అయిపోయారా? ఇక్కడ విషయాన్ని గమనించండి. ఏ కాలంలో హతులైరి చెప్పండి? యవన కాలంలోనా? వృద్ధాప్యంలోనా? వృద్ధాప్యంలో కాదు, యవన కాలంలోనే భూమి మీద నుండి వారి ప్రాణం ఏమైపోయింది? తీసివేయబడింది. లోపం ఏంటి? ఎవరిది లోపం? పెంచినటువంటి తల్లిదండ్రులది. ఏలీ యొక్క కుమారులు ఇద్దరు
మధ్యనే ప్రాణం పోవటానికి కారణం తల్లిదండ్రులతే. ఈనాడు ప్రపంచంలో ఎక్కువ శాతం చూడండి 20, 25, 30 లోపలనే డెడ్ చచ్చిపోతున్నారు. ఎందుకు? తల్లిదండ్రులు పెంచతలేదు, వాళ్ళు పెరగట్లేదు, వారిని పెంచతలేదు. అలా పెంచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అలా పెంచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రేమేంద్రుడు బిడ్డలారా? ఇదిగో భయంకరంగా పెరుగుతారు, అపహాస్య మాటలు మాట్లాడతారు, మరి అపహసిస్తారు, కామెంట్స్ చేస్తారు, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. గౌరవం ఉండదు, పెద్దవారంటే గౌరవం ఉండదు, ఎలా నడవాలో విచక్షణ జ్ఞానం ఉండదు, విచ్చలవిడిగా నడుస్తారు, అకాల మరణాన్ని తెచ్చుకుంటారు. ఇది నిలువెత్తు నిదర్శనము ఏలీ కుమారులను మనం చూస్తున్నాం. అందుకే మరి తల్లిదండ్రులు పెంచాలి, బిడ్డల్ని దేవుళ్ళు పెంచాలి. ఆదికాండం 19:13 ఆదికాండం 19:13 మనం చూడగలిగితే ఇక్కడ సొదొమ గొమొర్రా ప్రజలు వారి యొక్క తల్లిదండ్రులు పెంపకం లోపం వలన ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఎప్పటి నుంచి దారుణానికి ఒడిగట్టారో స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ. చూడండి, వారు పండుకొనక మునుపు 13 ముందు 13 19-13 దేవదూతలు వచ్చారండి. దేవదూతలు వచ్చి ఏమంటున్నారంటే, మేము ఈ చోటును నాశనం చేయవచ్చితిమి. ఎవరు? దేవదూతలు. దేవదూతలు అంట సొదొమ గొమొర్రా యొక్క చోటుని ఏం చేయడానికి వచ్చారంట? నాశనం చేయడానికి వచ్చారంట. అసలు మాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. ఎందుకు నాశనం చేయాలి వారిని? చదువు. వారిని గూర్చిన మొర, అదిగో చూసారా? వీరిని ఎందుకు మేము నాశనం చేయాలంటే చిన్ననాటి నుండే చేయరాని పనులు చేస్తున్నారు. చూసారా? చిన్ననాటి నుండే ఏ పనులు చేస్తున్నారు? చేయరాని పనులు చేస్తున్నారు. భయంకరం మాటలు, చూపు, ఆలోచన, తలంపులు అన్నీ భయంకరంగా తయారైపోయారు. చిన్ననాటి నుండే భయంకరంగా తయారైపోయారు. చిన్ననాటి నుండే సెక్సువల్ మైండ్ వచ్చేసింది వాళ్ళకి. నిజమండి, చిన్ననాటి నుండే సెక్సువల్ మైండ్ వచ్చేసింది వాళ్ళకి. మరి వెళ్ళిపోయిందంట. గుర్తుపెట్టుకోండి, మీరు కానీ దేవుడి కోసం మీ బిడ్డలను కానీ పెంచకపోతే, మీరు సైలెంట్ గుండా కాలం గడిచిపోతుందని మీరు అనుకున్నా ప్రకృతి ఊడుకోదు, పాపం పండుతుంది. చూడండి ఎన్ని నష్టాలు ఉన్నాయో. పాపం పండుతుంది, పాపం మీద పాపం చేస్తూ పోతాడు నువ్వు దేవుడి కోసం పెంచకపోతే. పాపం పండుతుంది, ఇటు ఒక పక్కేమో భూమి మారపెడుతుంది దేవుడికి, అయ్యా ఈ భారం మేము భరించలేనని. చూసారా? ఆ పాపాన్ని చూస్తే దేవుడు ఊరుకుంటాడు మళ్ళీ. ఎన్ని నీ మీద నిఘా పెట్టుండే చూడు, నువ్వు పెంచకపోతే, దేవుడి కోసం పెంచకపోతే. పాపం ఎక్కువైపోతే పండుతుందా? చెట్టు ఆకును పండుతుందా? చెట్టును ఆకు పండుతుందా? పండినప్పుడు ఆకు ఏమైపోద్ది? రాలిపోయింది. అది ప్రకృతి సిద్ధం, ప్రకృతి ధర్మం అది. కానీ నీ ఆకు పండితే, నీ పాపం పండితే ఏమైద్ది? భూమి మొరపెట్టిద్ది. భూమి మొరపెట్టినప్పుడు దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు, తీసేయమని. అట్ట వెళ్ళిపోయిందంట దేవుడి దగ్గరికి. ఈ సొదొమ గొమొర్రాల గురించి వెళ్ళిపోయిందంట. ఎందుకో తెలుసా? చిన్ననాటి నుండే పాపం చేస్తున్నారంట. చిన్ననాటి నుండి భయంకరమైన వేషాలు, భయంకరంగా నడుస్తున్నారంట. చీడపురుగులా తయారైపోయారంట. వెళ్ళిపోయిందంట. ఏంటి ఎలా చేస్తున్నారు వాళ్ళు? 19:4-5 చూడండి, అదే అధ్యాయం 19:4-5 వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టాలు ఏంటో చూడండి ఒకసారి. వాళ్ళు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఎక్కడికి వచ్చారండి? ఏం చేస్తానికి వచ్చారండి? బాలురును, వృద్ధులను, ప్రజలందరూ దేవదూతలు సొదొమ గొమొర్రాల పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని కాపాడటానికి వచ్చారండి. దేవదూతలు వచ్చినప్పుడంట, ఈ దేవదూతలు వచ్చినప్పుడు ఈ దేవదూతలు అంటే మేము కోడాలని వచ్చారండి. ఎవరెవరు వచ్చారు? బాలురు, చిన్నోళ్ళు బాలురు వచ్చారు. అంటే దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన చిన్ననాటి నుండి ఎలా ఉంది చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎలా పెంచుతున్నారు చూడండి. వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలు అవే, ఆ ఆలోచనలే బిడ్డలకు వచ్చేసినాయి. వాళ్ళు అదే మేము కూడా కొడతాం పాడినని మొత్తం ఏదో గొప్ప కార్యం చేయడానికి వెళ్తున్నట్టుగా అబ్బో బారులు తీరుతూ వెళ్ళారండి. సావటానికి వెళ్ళారు, చచ్చారు అగ్నిగంధకంతో. ఏం చేయటానికి వెళ్ళారండి వీళ్ళు? దేవదూతను కొడటానికంట.
దేవదూతను కొడతానికి వెళ్ళారు. విపరీతంగా దేవుడి కోపం వారి మీదకి వచ్చేసింది. ఆ కాశీ నుంచి అగ్నిగంధకాలు రగులుకొని వారిని నేల మొలకలతో కూడా సర్వనాశనం అయిపోయారు. ఏంది అంత వికృతమా, అంత వికృత చేష్టమా? అందుకని ఉండనీయకుండా బాలురు ఏమైపోయారండి? మసి అయిపోయారా? ఏంది మరి? వాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు, ఆయన కోసం పెంచాల్సింది. లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడండి, అందుకే రక్షింపబడ్డాడు. నువ్వు కూడా, నీ బిడ్డలు కూడా నీతిమంతులుగా ఉంటే మీరు రాబో ఉగ్రత నుంచి తప్పించబడతారు. లేదంటే ప్రకృతి నీ గురించి మొరపెట్టిద్ది. నీ పాపం పండితే నీ జీవితం ఎప్పుడు రాలిపోతే భూమి మీద నుంచి రాలిపోయింది. ఆ తర్వాత నువ్వు పాపం చేస్తూనే ఉంటే దేవుడు నిన్ను ఊరుకోడు. 3 ప్రమాదాలు నీ వైపు నిఘా పెట్టున్నాయి. ఆ తదుపరి వీటి నుంచి తప్పించుకుంటావు అనుకోండి, తప్పించుకోకపోతే వీటిలో నువ్వు బలైపోయి నిత్యమైనటువంటి నరకానికి నువ్వు పోతావు. దాని నుంచి తప్పించే నాదుడు ఎవడో నేడు అన్యాయంగా బలైపోతావు అని చెప్తున్నాడు దేవుడు. అందుకని నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. నువ్వు పెరుగు, నీ బిడ్డల్ని పెంచు. ఎందుకంటే ఆ బిడ్డల్ని దేవుడే నీకు ఇచ్చాడు, ఆయన కోసం పెంచమని నీకు ఇచ్చాడు. కానీ నీ కోసం పెంచుకొని వారిని దుష్టులుగాను దుర్మార్గులుగాను చేయమని నీ బిడ్డలు నీకు ఇవ్వలేదు. నీ కళ్ళ ముందే నీ బిడ్డ చనిపోతే ఎంత బాధపడుతున్నావు చూసావా? నీ కళ్ళ ముందే రోగగ్రస్తుడై ఎయిడ్స్ వచ్చి తల్లిదండ్రులు బ్రతికుండగానే ఎయిడ్స్ వచ్చి బిడ్డలు చచ్చిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఉండారండి. దేవుడి కోసం పెంచకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులు బాగానే ఉండగా పిల్లలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపల వచ్చినప్పుడు యాక్సిడెంట్లు పాలైపోయి ఇతర సమస్యలు నెత్తి మీద తెచ్చుకొని అకాల మరణాలు తీసుకొచ్చుకున్న వాళ్ళు ప్రపంచంలో లేకపోలేదండి. ఇదంతా కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు దేవుడి కోసం పెంచకుండా నీ కోసం పెంచుకున్నావు. ఈ లోక సంబంధమైన వాటన్నిటి కోసం నువ్వు పెంచావు కాబట్టి ఇది అన్యాయంగా బలైపోతున్నారు. అనుమానమే లేదు అందులో. అందుకని జాగ్రత్తగా ఉండాలి. 2 రాజుల గ్రంథం చూడండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచ్చిన మనం చూడగలిగితే, ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి పని దైవంలో పెంచకపోతే, దేవుడిచ్చిన బిడ్డలను దేవుడి కోసంగా నువ్వు పెంచకపోతే వాళ్ళు ఇంకా విపరీతమైనటువంటి ద్వారంతో వాళ్ళు పెరుగుతారు, మరణానికి దారి తీసుకుంటారండి. ఇక్కడ చూడండి, దైవజనుడైనటువంటి ఎలీషా గారు దిగి వస్తున్నాడు, కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు అతనికి మరి తలలో బట్టతల ఏమో తెలియదు కానీ మనకి ఇక్కడ బోడివాడ అని రాయబడింది. ఆయన ఎవరైతే నీకెందుకు, ఆయనక బట్టతలేమో లేదంటే వెంట్రుకలు లేవేమో. మేము చాలామంది కూడా దైవజనుని ఎగతాళి చేయటం, ఏళన చేయటం అటు చేస్తారు. తప్పు చేయకూడదు, అది అంత అపహాస్యం, అది చెడ్డ క్రియ. అది ఇక్కడ వాళ్ళు ఎంత పాప స్టేజ్కి ఉన్నారో, వారిలో ఎంత పాపం ముదిరిపోతేనో దైవజనుడిని భీతి లేకుండా భయం లేకుండా అతన్ని ఎగతాళి చేస్తారండి, అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యాన్ని దేవుడు ఉంచడు. అపహాస్యం అనేది కూడా పాపమే, గుర్తుపెట్టుకుంది. అయితే వీరిలో బాగా ముదిరిపోయింది, పండిపోతుంది, ఆకు పండిపోయింది. చిన్ననాటి నుండి ఇంకెన్ని చేశారు వాళ్ళు, లెక్క సరిపోయింది వాళ్ళది. ఇక ముగిచేసేస్తున్నారు చూడండి. ఇప్పుడు అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, ఇదేంటండి దేవుడు భయం ఉంటే ఆ మాట అంటారా? ఎంత ధైర్యం అండి వాళ్ళకి అసలు, ఎంత ధైర్యం. దేవుడు బిడ్డ అండి, ఒక ప్రవక్త అండి. నీవు చచ్చిపోకుండా నీ కోసం ప్రార్థన చేస్తాడు. నిన్ను కాపాడమని నువ్వు అడిగినప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు కదా. అలాంటి దైవ సేవకుడు ఎక్కిపోవచ్చున్నప్పుడు తన దారిని ఆయన వెళ్ళిపోతున్నాడు. నీకేంటి? చాలామంది దైవ సేవకుని వెళ్తుంటే అలిలేగోడు వెళ్తున్నాడు అంటే పండుతుందని అర్థం. ఆకేమవుతుంది? పండుతుంది, రాలుస్తాడు నిన్ను తొందరలో. అలిలేగోడు వెళ్తున్నాడా? నోరు అద్దుపులేదు చూసారా? పాపం పండుతుంది. అసలు అల్లిలో ఏంటి అర్థం తెలియదు, అలిలేగోడు వెళ్తున్నాడు. మరి భయం లేనాడు అట్టాగే అంటాడు, దైవ భయం లేనాడు అట్టాగే అంటాడు. వాళ్ళు చేస్తున్నది వాళ్ళకేం తెలియదు. గురిగింజ తన నలుపు అన్నట్టుగా తెలుసా? వాళ్ళు చేస్తున్నది వాళ్ళకేం తెలియదు. ఎదుటి వారిని మాత్రం అపహసించడం. ఈ బాలురు కూడా చేసింది అదే. ఎదుటి వారిని ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు.
అప్పుడు అపహసించడం అనేది కూడా పాపమే. బాగా ముదిరిపోయింది వాళ్ళ పాపం. ఇప్పుడు దేవుడు నిర్ణయం చూడండి. ముదిరిపోయినప్పుడు వెళ్ళిపోయింది మొర దేవుడి దగ్గరికి. బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని అతనిని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఏమంటే ఆ బిడ్డలు ఎవరు? ఆ అపహాస్యకులు ఎవరు? తల్లిదండ్రులకి ఇచ్చాడా? ఇస్తే వాళ్ళు అపహాస్యులు ఎందుకు మార్చారు? ఎందుకు మారారు? తల్లిదండ్రుల పెంపకము లోపం. తల్లిదండ్రులు కూడా అపహాస్యకులు అయి ఉండాలి, అందులో అనుమానం లేదు. తల్లిదండ్రులు కూడా అపహాస్యకులు అయి ఉన్నారు కాబట్టి తన బిడ్డలు అపహాస్యకులు మారిపోయారు. చూసారా? దేవుడు బిడ్డలు ఆయన కోసం పెంచమని బిడ్డలను ఇస్తే తల్లిదండ్రులు అపహాస్యకులు బ్రతుకుతున్న వేళ వారు కూడా అపహాస్యకులుగా మారిపోయారు. అందుకని మరి వెళ్ళిపోయింది మొర వెళ్ళిపోయిన తరికి ఇక వాళ్ళ గురించి ఏమంటున్నాడు చూడండి. చెప్పిస్తున్నాడండి వారిని. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? అడవిలో నుంచి వచ్చిందంట. క్రూరత్వం కలిగినటువంటివి. గోర్లు ఉంటాయి బాగా, వాటిని చీల్చేస్తాయి. 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 మంది అంటండి. ఏంది ఏకంగానే అపహసిస్తున్నారా? ఒకడన్నా బుద్ధి చెప్పేవాళ్ళు లేరు వాళ్ళల్లో, ఒకడు కూడా లేడు. అంటే ఎంత అపహాస్యం నేర్చుకున్నారు చూడండి. మరి ఉండొచ్చు అట్టటోళ్ళు? ఎన్ని ఎంతమందిని అపహాసించారు, ఎంతమందిని ప్రాణాలు కూడా తీసుకుంటారండి అట్టటోళ్ళు. అందుకే దేవుడు ఎట్ట ముదిరిపోయారు వీళ్ళు, ఇక ఉంచకూడదు, చీడ అని తీసేసాడు. 42 తీసేసాడు. వచ్చి ఏం చేసిన చూడండి. ఆ 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. నిన్ను దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన దగ్గర అపహాస్యం కానీ మరి వ్యతిరేక దిశలో నడవటం కానీ ఉండకూడదు. పవిత్రుడు, నిర్దోషి, శక్తివంతమైనటువంటి దేవుడు. సర్వ సృష్టిని నీ పాదాల కింద పెట్టి నువ్వు దేవుడి కోసం పెరగాలయ్యా, నేను నీకు ఇచ్చిన బిడ్డలని నా కోసం పెంచాలయ్యా అని నీకిస్తే లోకంలో ఉన్న వాటన్నిటి కోసం పెంచుతున్నాడు. లేనిపోయిన అన్ని నెత్తిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు. అకాల మరణానికి మనిషే దారి చూపిస్తున్నాడు తన బిడ్డలకి. కాబట్టి మరొక మాట, రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కొడుతుంది, 30వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. చూసారా? అవివేకులు అయిపోయారంట. అవివేకులు అంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఎందుకయ్యారు? తల్లిదండ్రులకు అవిధేయులు అన్నారా? ఎందుకయ్యారు తల్లిదండ్రులకు అవిధేయులు? బిడ్డలు తప్ప, తల్లిదండ్రులు తప్ప? ఎవరిది తప్పండి? తల్లిదండ్రులదే తప్పు. అవిధేయులు అయ్యారు. మీ వలనే అవిధేయులు అయ్యారు. అందుకే వారి వలన వచ్చే బాధ మీరు అనుభవించాలి. ఒక ఇంటి చూస్తే ఏడిపే 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 ఏడిపే, నా బిడ్డలు నన్ను చూస్తలేదయ్యా, అన్నం పెడతలేదయ్యా, అన్నం పెడతలేదయ్యా, నా బిడ్డలు నన్ను చూస్తలేదయ్యా. ఏడుపు. ఈ మంచులో పడేసారయ్యా నన్ను. ఇదిగో నీ సరైన ఇల్లు కూడా లేదు, వర్షం పడుతుంటే వర్షంలో నేను తడిచిపోతున్నాను, ఎవరు నన్ను చూస్తలేదయ్యా అని చెప్పి ఒక 4 గుడ్డ పెలుగులు కట్టుకొని ఆ గుడ్డ పెలుగులు చిన్న పట్ట వేసుకొని ఉంటున్నటువంటి వారు ఉండారు. తల్లిదండ్రులకు అవిధేయులయ్యారు. చూసారా? ఇది లోపం ఎవరికి తెలుసా? వారిది కాదు సుమి, తల్లిదండ్రులదే. తల్లిదండ్రులను చిన్ననాటి నుండి పెంచకపోతే ఇగో ఈ లోపానికి ఒడిగడతారు, వీటికి ఒడిగడతారు వాళ్ళు. ఆ బాధను తల్లిదండ్రులు భరించాలి. అంతకు మించి ఇంకేం జరుగుతుంది తెలుసా? వాళ్ళు అకాల మరణానికి దారి తీసిద్ది వాళ్ళు చేసే పాపాలు. తర్వాత నిత్యమైన నరకానికి పోతారు వాళ్ళు.
ఇన్నిటికి దారి తీసేది. అందుకని దేవుడికి దక్కని నీవు నీ బిడ్డలు నీకు దక్కరు సుమి, నీకు దక్కరు. ఇది దైవం చెబుతున్న సత్యం, ఇది దేవుడు చెబుతున్న సత్యం. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను, నాకు దక్కుతాడు, నా బిడ్డ నన్ను చూస్తాడు అని కాసేపు మురిసిపోతావు నువ్వు. ఇంకా సమయం ఉంది, దగ్గర పడుతుంది. అప్పుడు తెలిసిద్ది ఈ మాటలన్నీ, అప్పుడు గుర్తుకొస్తాయి మనకి. ఏం ప్రయోజనం లేదు, ఎవడు చూడడు. అందుకని దేవుళ్ళు నువ్వు పెరుగు, నీ బిడ్డను కూడా పెంచు. చూడండి ఒకసారి నిర్గమకాండం 21:17 వచ్చిన, నిర్గమకాండం 21:17 వచ్చిన, త్వరగా చదువుదాం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు, చూడండి, శపించిన, దూషించిన, తిట్టినా, కొట్టినా, పరామర్శించకపోయినా, వారిని చూడకపోయినా, వారిని సన్మానించకపోయినా, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఎంత నిష్ట పెట్టాడో, ఎంత ఆజ్ఞ పెట్టాడో చూడండి. తల్లిదండ్రుల్ని ఏం చేయాలంట? దూషించకూడదంట, వారిని సన్మానించాలి. వారిని శపించకూడదు, దూషించకూడదు, శపించకూడదు, వారిని కొట్టకూడదు, వారిని తిట్టకూడదు. కొడుతున్నాడంటే, తిడుతున్నాడంటే, శపిస్తున్నాడంటే, దూషిస్తున్నాడంటే కారణం ఎవరు? తల్లిదండ్రులే. కొంతమంది తిరుగుతారండి, తల్లిదండ్రుల పెంపకం లోపం జరిగినా కానీ కొంతమంది తిరుగుతారు, కొంతమంది తిరగరు. అదే మూర్ఖతలో వెళ్ళిపోతారు. వారు దేనికో దానికి తగిలి ప్రాణం విడుస్తారు. నిజం. అందుకని దీన్ని కూడా తల్లిదండ్రులే. వారిని శపించువాడు మరణశిక్షను పొందవలెనని చెప్పి ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. తల్లిదండ్రులు కొట్టినా, తల్లిదండ్రులు దూషించినా, హింసించినా, ఇంకోటి ఏమన్నాడు తెలుసా? వారి దీపం ఎక్కడ అయిపోద్ది అన్నాడు? వారి దీపము కారు చీకటిలో ఆరిపోద్ది అని చెప్పాడు. దీపం అంటే ఏంటి? ఆత్మ ఆరిపోద్ది అని చెప్పాడు. అందుకని దేవుడు చూడండి, తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు ఎంత చక్కగా ఉండాలో, ఎంత విధేయత లోపడి ఉండాలో, అలాగ విధేయత కలిగి ఉండకపోతే ఇశ్రాయేలును ఉద్దేశించి ఏమన్నాడు? వారిని దూషించినా, మిమ్మల్ని కొట్టినా, తిట్టినా వారికి ఏం శిక్ష అన్నాడు? మరణశిక్ష అని చెప్పాడు. ఆనాడు వారికి అదే జరిగింది. ఎందుకంటే రాబో తరాల వారికి బుద్ధి రావాలని, ఒకవేళ అప్పటికి కానీ వినకపోతే, ఇప్పుడు లేదు ఆ చట్టం, పాత నిబంధనలు ఆ చట్టం ఉంది. ఇప్పుడేముంది? తండ్రులారా మీ బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలను, బోధలను అర్పించండి. పెరిగారా సరే, లేదంటే మీరు పెంచితే మంచిది, వాళ్ళు పెరగకపోతే వాళ్ళు తీసుకున్న గొయ్యిలు వాళ్ళే పడతారు. కాబట్టి పాత నిబంధన అంత నిష్ఠగా చెప్పాడు. ఆజ్ఞను గైకొనాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని ప్రేమించాలి అని. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకో మాట కూడా అంటాడు యేసుక్రీస్తు వారు. ఏమంటాడంటే, తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని దేవుళ్ళో కానీ పెంచకపోతే వారు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? 10వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి సార్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 10:21 వచనంలో, దేవుడు బిడ్డలు మీకు అప్పగించినప్పుడు మీరు పెంచకపోతే, సహోదరుడు చూడండి, సహోదరుడు అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. జరుగుతుంది లోకంలో. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి చంపిస్తున్నారా? దేటి కోసము? ఆస్తి కోసమేనా? అది యేసుక్రీస్తు చెప్పాడంటే, ఆకాశమును భూమి గతించినను ఆయన మాటలు పనులైన నెరవేరక మానవు. ఆయన చెప్పాడంటే నిజం, అక్షర సత్యం. పిల్లలు తల్లిదండ్రులుగా లేచి ఆస్తుల కోసం, డబ్బు కోసం, బంగారం కోసం, వెండి కోసం నిలువున ప్రాణాలు తీసేస్తున్నారు. ఈనాడు చంపేస్తున్నారండి. యేసు ప్రభు ఆనాడు చెప్పాడండి, జరుగుతుందండి ఈనాడు భవిష్యత్తు ప్రపంచంలో. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏది చూసినా, ఏ వార్తలు చూసినా, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మూలన ఇదిగో తల్లిని చంపినాడు ఒకడు, తండ్రిని చంపినాడు ఒకడు, అన్నం చంపినాడు ఒకడు, తమ్ముడిని చంపినాడు ఒకడు, చెల్లిని, అక్కని చంపినాడు ఒకరు, భార్యని చంపినాడు మరొకడు. ఇలాగా చంపుకుంటూ పోతున్నారు. దీని అంతటికి లోపం ఏంటో తెలుసా? బిడ్డల్ని చిన్ననాటి నుండే తల్లిదండ్రులు పెంచలేదు దేవుళ్ళు.
ఇన్ని అవంతరాలు, ఇన్ని నష్టాలు పెంచకపోవటం వల్ల ఎదురవుతాయి. అది గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుడు. మరొక మాట చూడండి, లోకాసువార్త 2వ అధ్యాయము 43-45 వచనంలో, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు పంపించినప్పుడు బాధ్యత కలిగి మరి యేసోబు మరియమ్మలు మరి ఆయన్ని దైవంలో ఎదుగునట్లు, దేవుడిలో ఎదుగునట్లు, దేవుడు భీతిలో యేసుప్రభుని పెంచడం అనేది జరిగింది. అలాగే దేవుడు పంపించినటువంటి ఆ బిడ్డ కూడా పుట్టిన నాటి నుండి పెరిగేటప్పటి వరకు దైవ సంకల్పాన్ని మర్చిపోకుండా, ఏ సంకల్పంలోనైతే భూమి మీదకి వచ్చాడో ఆ సంకల్పాన్ని మర్చిపోకుండా దేవుడు పంపించాడు నన్ను అనేది గుర్తించుకున్నాడు యేసుక్రీస్తు వారు. గుర్తించుకొని దేవుడు అప్పగించిన పనిలో ఎంత నిష్ఠ, ఎంత భద్రత కలిగి, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఒకసారి చూడండి. ఇక్కడ లోకాసువార్త 2వ అధ్యాయము 43-45 వరకు. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాను. ఎక్కడ నిలిచాడంటే యెరూషలేములో నిలిచానంట. ఎందుకు నిలిచాడు యెరూషలేములో? దేవుడి చిత్తాన్ని నెరవేర్చుటకు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినము ప్రయాణమంతా సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారిని మాటలను ఆలకించుచుండెను. వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా ఏంటి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావు అని అడిగారు వచ్చి తల్లిదండ్రులు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను ఎతుకుచుంటుమని ఆయనతో చెప్పిరి. ఆయన అంటున్నాడు, వండర్ఫుల్ మాట అండి. నీ బిడ్డ మాట వచ్చిద్దా? ఈ మాట నీ బిడ్డ నోట వచ్చిద్దా? ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడు స్త్రీ అయిన పురుషుడని. ఎప్పుడు తప్పించుకోవాలి దేవుడి పని. అదే రాత్రి ఏం జరిగింది తెలుసు? ఒక మాట చెబుతానేనండి. గొప్ప చెప్పుకోవాలని అవసరం లేదు. దేవుడి సమ్మోకాన గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి పాలిపోయిన వారి పాలెంలో ప్రార్థన, ఈ పూట ఆపుదామయ్యా, స్వాత మనకి ఇసుకొట్టే పని ఉందయ్యా, ఒక్క పూట ఆపుదాం, మళ్ళీ వర్షం పడి తట్టుకుంది కదా, ఆపుదాం వద్దులేయాలంటే మొహం నల్లగా పెట్టుకున్నాడు. ఒకళ్ళైనా వింటారు కదా, వాన పడేక ముందు ఒకళ్ళైనా ఉంటారు కదా, అన్నోళ్ళు ఇసుక కడతానికి వచ్చేటప్పటికల్లా కొద్దిసేపు అని చెప్పు వద్దాం కదా అని మొహం నల్లగా పెట్టుకున్నాడు. అంటే ఆ తపన, ఆ ఆసక్తి అతన్ని భక్షించుతున్నది, అతన్ని తినేస్తుంది. మరి అదే ఆసక్తి మనకుందా? పిల్లలకుందా? మన పిల్లలకుందా? పని తినేస్తుంది, లోక సంబంధమైన ఆలోచన తినేస్తుంది, నిజంగానే తినేస్తుంది. ఏదో ఒకనాడు మొత్తం తినేసింది, అయిపోయా. అందుకని దేవుడి పనిని గురించిన ఆసక్తి నిన్ను తినాలే తప్ప లోక సంబంధం అన్నీ నిన్ను తినేస్తే మిగిలేది ఏమి లేదు, నరకం తప్ప నీకు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు చూడండి, మంచి మాట అంటున్నాడు చూడండి ముగించుకున్నాక, ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. చూశారండి, ఎప్పుడు 12 ఏళ్ల ప్రాయం గలవాడు, 12 సంవత్సరాలు. అప్పుడు ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? మీకు తెలీదా? నన్ను నీ గర్భంలో ఎందుకు వేసాడు తెలుసా? తండ్రి పనుల మీద వేసాడు. అలాగే భూమి మీద పుట్టుకొచ్చిన తల్లిదండ్రుల్లో గర్భాల్లో ఎందుకు వేసాడు తెలుసా? తండ్రి పనుల మీద వేసాడు. మర్చిపోయారు. అందరు తమ స్వకార్యములనే చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను ఎవరిని చూడరు. దేవుడి కార్యాలు చూడనప్పుడు, దేవుడు మీకు బాధ వచ్చినప్పుడు మీకు ఎలా చూస్తాడు? మీ ముఖాన్ని. యెషయా గ్రంథం చెప్తాడు కదా, 59 మొదటి వచనంలో,
మీ పాపములే మీ మొర వెనక ఉండునట్లు మీ పాపములే నీకును నాకును అడ్డుకు అడవలే వచ్చేసాయి. మీరు ఏడ్చినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మీ అది కాక వాడగొట్టుకుంటున్నా కానీ పైకి రావట్లేదు అంటున్నాడు. అందుకని చిత్తం అనేది నెరవేర్చాలి, దైవ చిత్తం నెరవేర్చాలి. అలాగే యేసుక్రీస్తు వారు దైవ చిత్తం నెరవేర్చాడు. మరి చనిపోయాడు, సమాధుల నుండి పునరుద్ధరణుడై తండ్రి వద్దకు మొదటి కుమారుడిగా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అలాగే వెళ్ళాలంటే మొదట తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని వాళ్ళ బిడ్డల్ని పెంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి. లేదంటే చాలా అంటాడు యేసుప్రభు, మీరు ఏడవండి, మీ బిడ్డల నిమిత్తము మీరు ఏడవండి అని చెప్తాడు. ఏడుస్తారు అంటున్నాడు. చివరికి ఒక మాట చూద్దాం. చివరి మాట సామెతల గ్రంథము 22:6 సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పమని ఎవరితో అంటున్నాడండి? నేర్పమని ఎవరితో అంటున్నాడు? తల్లిదండ్రులతోనేనా? మరి తల్లిదండ్రులకు వచ్చిందా నేర్చుకో వాళ్ళకి నేర్పిస్తానికి? తల్లిదండ్రులకే రాలేదు, వాళ్ళకేమో నేర్పిస్తారు? తల్లిదండ్రులు లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ లెక్కలుగా, లోకంలో ఉన్న వాటన్నిటినీ బాగా నేర్చుకుంటున్నారు. మరి వాళ్ళకేమో నేర్పిస్తారు తల్లిదండ్రులు? చూడండి అంటున్నాడు, చూడండి మళ్ళీ చదువు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి ఆ మార్గం నుండి తొలగిపోడు. వాడికి నువ్వు మేలు చేసిన దాని అవుతావు. ₹1 వాడికి ఇచ్చినా అదంతా బూడిదే. గుర్తుపెట్టుకోండి. ₹1 ఇచ్చిన ఏం ప్రయోజనం? నరకం నుంచి కాపాడితే. మీ ఆస్తి ఉగ్రత దినమందు మీ ఆస్తి అక్కడికి రాదు, మీ బంగారం అక్కడికి రాదు, మీ బలగం అక్కడికి రాదు, మీ ఏమీ అక్కడికి రాదు. ఉగ్రత దినమందు కాపాడలేవు. ఉగ్రత దినమందు ఆఫ్టర్ ఆల్ ప్రాణం పోతుంటేనే నీ ఆస్తి అంత పెట్టిన ఈ భూమి అంత ఇచ్చినా కాపాడలేరు. ప్రాణం పోయేటప్పుడు కాపాడతారు ఎవరన్నా? కాపాడలేరు. అందుకని వీటిని పక్కన పెట్టేసేయాలి. ఆలోచన అంత పక్కన పెట్టేసి దేవుడి గురించి నిత్య జీవానికి వెళ్ళాలంటే నీ బిడ్డను దేవుళ్ళు పెంచు, మార్గంలో నడిపించు. వాడు పెరిగి పెద్దవాడై వాడు దాని నుంచి తొలగిపోడు. ఇంకొక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. సమూయేలు గారు తెలుసుగా మీకు? సమూయేలు గారు అన్న యొక్క బిడ్డ అండి. ఆ బిడ్డని మొక్కుబడి చేసుకునేది ఏమని? ఆమె గొడ్రాలు అయితే చాలా కాలం ఆమెకి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకుంటుంది. అయ్యా ఇదిగో నాకు ఒక్కగానొక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకే ఇస్తానయ్యా నంది. బాగుంది, మంచి మాట. మనం కూడా చాలా మాటలు ఇస్తాం దేవుడికి, కానీ నెరవేర్చం. అయ్యొద్దు. అట్ట కాకుండా ఈ బిడ్డని నీకే ఇస్తానయ్యా చెప్పింది, ఇచ్చాడు. దేవుడి బిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేసింది. ఏలీ యాజకుడిగా ఉన్నాడు. ఏలీ గారికి అప్పగించేసింది దేవాలయంలో. అప్పుడు ఏలీ పిలుస్తాడు. దేవుడు మాట్లాడటానికి చల్లపూట రాత్రిపూట స్వరం వినపడతా ఉండిద్ది. వినపడుతున్నప్పుడు ఏలీ గారు ఎవరు అని అంటాడు. ఎవరు అక్కడ అని అంటున్నప్పుడు అంటే సమూయేలుతో మాట్లాడటానికి వస్తాడు దేవుడు. ఆయన స్వరం సమూయేలుకి వచ్చింది. అప్పుడు ఆయన అంటాడు, ఎవరక్కడ అని అన్నప్పుడు సమూయేలు గారు ఏమంటాడు తెలుసా? చిత్తమండి ప్రభు, నేనుండాను అంటాడు. ఏ పని చెప్పినా చిత్తమండి నేనుండా అంటాడండి. చూసారా? అట్ట ఉన్నాడు కాబట్టి, అట్ట పెరిగాడు కాబట్టి ఏ లోపం లేకుండా దేవుడికి ఇష్టమైన బిడ్డగా సమూయేలు బ్రతికి కన్ను మూసి పరదేశికి వెళ్ళిపోయాడు. తల్లి ఏం చేసిందండి? బిడ్డని తల్లి ఏం చేసిందండి? లోకంలో ఉన్న వాటి కోసం ఇచ్చేయాలి. మనమైతే అదే పని చేస్తామండి. మనం భలే చేస్తామండి. దేవుడిని ఆట పట్టిస్తాం మనమైతే. ఈక ఇచ్చేళ్ళే ఇంకా దేవుడికి ఇచ్చేది ఏంది అని దేవుడి దగ్గర కూడా తీసుకురాం. ముద్దారుగా అల్లారుగా పెంచుకుంటాం. ఒకటి విషయం తెలుసుకోవాలి, వారు నీ బిడ్డలు కారు, దేవుడిచ్చిన బిడ్డలు. నువ్వు అతిగా ప్రేమ బిడ్డల మీద చూపిస్తే ఏం జరుగుతుందో మీరు విన్నారు. మీకు
దక్కరు. రాసుకోండి, రాసుకోండి, మీకు దక్కరు. దేవుడి బిడ్డల్ని దేవుడికి ఇవ్వండి. దేవుడిచ్చిన బిడ్డలు అన్నాకి దేవుడిచ్చాడు బిడ్డని, సమూయేలుని తీసుకొని పాలు మరిచిన తర్వాత తీసుకుని ఆ బిడ్డని ఆడబెట్టేసింది, ఏలీకి అప్పగిచ్చింది, యాజకుడికి. బ్రహ్మాండంగా పెరిగాడు. ఏలీ చెప్పిన మాటల్లో వింటున్నాడు. నేను చేయనని అంటలేదు, చిత్తమండి అలా పెరిగాడు కాబట్టి ప్రవక్తగా అయిపోయాడు. దేవుడికి ఇష్టంగా తయారైపోయాడు ఏలీ గారు, సమూయేలు గారు. అలాగే చూడండి, ఆ మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. మొదటి సమూయేలు 3:1 వచ్చింది. మొదటి సమూయేలు 3:1 వచ్చింది చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూసారా, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. చూసారా, తల్లి చేసిన పని మంచి పని, అన్న చేసిన పని మంచి పని. అలా చేసినందుకు ఏం చేస్తున్నాడు? ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్నాడు, దేవుడికి పరిచర్య చేస్తున్నాడు. గుర్తుపెట్టుకొని, మీరు దేవుడి పనుల్లో ఏదైనా మీరు పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్లు? ఏలీకి చేసినట్టు అనుకుంటున్నారా? సేవకుడికి చేసినట్టు అనుకుంటున్నారా? కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుడికి చేస్తున్నట్టు. భాగ్యం వదులుకోబాకండి. మీరు ఏటేటుక కోసం దేవుడిచ్చిన మంచి భాగ్యాన్ని వదులుకోబాకండి. సమయం పోతే ఏం చేస్తారు చెప్పండి? సమయం పోతే ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సమూయేలు గారు దేవుడికి ఇష్టంగా పెరిగాడు. మరి తల్లిని చూసుకోగలడు ఆయన, తండ్రిని చూసుకోగలడు ఆయన. ఎందుకంటే దేవుడు భయం గలవాడు, తల్లిదండ్రులకి సంతోషం కలిగించినవాడు, తండ్రికి దేవుడికి సంతోషం కలిగించినవాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చినవాడు. అలా ఉంటే నీ బిడ్డ నీకు దక్కుతాడు. అంటే నీ అవసరతలు తీరుస్తాడు. నిన్ను బాధల్లోనూ రోగంలోనూ మంచంలో ఉన్నప్పుడు కూడా నీ బిడ్డ నిన్ను కాపాడుతాడు. అలాగా నువ్వు పెంచలేదంటే మాత్రం నీకు కన్నీరు తప్పదు, దిగులు, వేదన, చనిపోయినంత వరకు ఈ మూడు నిన్ను వెంటాడతాయి. కాబట్టి ఒక సమూయేలులాగా పెంచుకో, నీ బిడ్డ నీకు దక్కుతాడు. ఒక ఏలీలాగా పెంచేవంటే మాత్రం పట్టించుకోకుండా మరి నీ బిడ్డ, మరి ఏలీ బిడ్డలు ఏమైపోయారు? అకాల మరణాలకు గురైపోయారు. మరి మన బిడ్డలు అలా ఉండకుండా దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని దేవుడి బిడ్డలుగా పెంచుదాం. చిన్ననాటి నుండి ఆ బిడ్డలు వాక్యంలో పెంచుదాం, నేర్పిద్దాం. ఇది కళ్ళ మాటలు కాదు, ఇది నిజాలు. ప్రార్థన చేసుకున్నాం.